మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఫ్యామిలీ అభిమానులతో కలిసి అల్లు అర్జున్ పుష్ప 2 వీక్షించారు. ఈ సందర్భంగా జాతర సీన్ లో ఆయన నటనను చూసి అభిమానులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభివాదం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న సాయంత్రం నుండి పుష్ప 2 అల్లు అర్జున్ పుష్ప హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ లో ఏకధాటిగా ట్రేడింగ్ అవుతున్నాయి. నాగ చైతన్య శోభిత వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా బయటికి వచ్చాయి. పండితుల వేద మంత్రాల సాక్షిగా సరిగ్గా 8:13 గంటలకు శోభిత మెడలు చేతు 3 ముళ్లు వేశారు. ఆ సమయంలో నాగార్జున, అమలతో పాటు మిగతా కుటుంబ సభ్యులు సంతోషంగా కనిపించారు. తన అన్నయ్య పెళ్లి కావడంతో అఖిల్ ఆనందంతో విజిల్ వేయడం హైలైట్ గా ఈ పెళ్లికి నిలిచింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ వద్ద సందడి నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. కాగా ప్రీమియర్ సందర్భంగా ఇదే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. పంజాగుట్ట పిఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు వేసిన క్యాష్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు హరీష్ రావు ట్యాప్ చేశారని సిద్దిపేటలో ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమెను బ్రతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ఫలితం దక్కలేదు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. మహిళ కూతురు శాన్వి కూడా గాయపడినట్లు తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నాడు జిల్లా స్థాయి భగవద్గీత కాంపిటీషన్స్ నిర్వహించారు. 150కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కల్వ మనోహర్ దేవాలయ ధర్మకర్త మరియు చైర్మన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్తి నిర్వహణలో సహకరించిన భూమానంద స్వామి మరియు రాజలత సాయిరెడ్డి పూర్తి సహకారాన్ని అందించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.